హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిని రిహాన్ 2023. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇవాళ వీడియో అయితే చూసేయండి. చాలా ఆగమాగం గందరగోళం అయితే అయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కొన్ని అటుకులు తీసుకున్నాను. బాగా వాష్ అయితే చేసుకున్నా. వాష్ చేసుకొని వడగట్టేసుకున్నా ఇట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ అటుకుల్లోకి కొన్ని బోల్పాలలు అంటాం మేమైతే, అందరూ మురుముర అంటారు అనుకుంటా. సో వీటిని కూడా బాగా వాష్ చేసేసి అయితే దానిలోనే స్టెయిన్ చేసుకున్నాను. అలా చేస్తే మేబీ ఉగ్గాని అంటారు, మేమైతే అటుకులలో మిక్స్ చేసుకొని అయితే చేసుకుంటాం ఇది. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అవి కూడా వేగిన తర్వాత సింపుల్గా మిర్చి అయితే వేసుకున్నా. ఆనియన్ కానీ ఇంకా ఏదైతే వేయను, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినారని చెప్పేసి. సో మిర్చి వేగిన తర్వాత అందులోనే తగినంత ఉప్పు అయితే వేసేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసేసుకొని అందులో ఇవరిదాకా వాష్ చేసి పెట్టుకున్న అటుకులు బోల్పాలలు అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా ఒక 2 minutes పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం మసాలా ఉంటే కొత్తిమీరాకు వేసుకుంటే కూడా బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు. ఇంకో 2 minutes అలా కలుపుకుంటే అంతే, అటుకులు అయితే రెడీ అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకైతే పెడుతున్నాను చూడండి. మా బాబుకో ప్లేటు, మా పాపకో ప్లేట్ పెట్టిన. వీడియో తీద్దామంటే అది ఇయ్యనిస్తలేడు మా వాడైతే, లాగేసుకుంటుండు. తర్వాత వానికైతే తినిపించేసిన. వానికి తినిపించుకుంటూ వాడైతే ఐప్యాడ్ చూస్తున్నాడు. మా పాప కూడా తింటుంది. ఆమె తినాలంటే మన తల ప్రాణం తోకకైతే వస్తుంది. సో వీనికి తినిపించుకుంటూ ఆమెతో ఓరుకుంటూ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి అయితే మ్యాక్సిమం 1/2 hour అయితే పడుతుంది కదా రిహాన్? 1/2 hour అయితే పడుతుంది. సో చూడండి తినిపిస్తున్నాను. ఏమో బాప అంటూ తినంగా కూడా వీడియోనేనా మమ్మీ అంటుంది. తర్వాత ఏం చెప్తుంది, హాయ్ ఫ్రెండ్స్ నేను చదువుకుంటూ తింటున్నాను అని చెప్తుంది. అయితే ఇవాళ స్కూల్లో తనకైతే ఓరల్ ఉందన్నమాట. సో ఈవీఎస్ ఓరల్ అడుగుతామని చెప్పారంట. సో ఆమె అయితే చదువుతుంది అన్నట్టు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లోకి చూడండి. ఏంటండి కుక్కర్ ఎలా ఉంది అనుకుంటున్నారేమో. సో ఈ కర్రీ కంటే ముందైతే పప్పు పెట్టానండి. అది కాస్త మాడి బొగ్గు అయిపోయింది. సో దాన్ని వీలైనంత వరకు మంచిగా వాష్ చేసేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. అవి వేగిన తర్వాత మిర్చి ఆనియన్ అయితే వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకున్నా. బాగా మిక్స్ చేసుకొని సగం వరకు వేగాక అందులోనే చిటికెడు పసుపు అయితే వేసేసుకోవాలి. చూడండి పసుపు వేసుకున్నా. పసుపు వేసుకున్న తర్వాత ఇవాళ ఏం కూర అనుకుంటుర్రా? గోరుచిక్కుడుకాయ అండి. చూడండి బాగా వాష్ చేసుకొని గోరుచిక్కుడుకాయ కూడా అందులో వేసేసుకొని అందులోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని అయితే కలుపుకుంటాను. ఎందుకు అని అంటే కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి అన్నీ అందులోనే వేసేసుకొని అయితే కలుపుకున్నా. మిర్చి ఎక్కువ యూజ్ చేస్తా కాబట్టి కారం అయితే వేయట్లేదు ఇందులో. సో మిక్స్ చేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూతనైతే పెట్టుకోవాలి. చూడండి తగినన్ని వాటర్ అంటే అవి ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. కుక్కర్ పెట్టిన కానీ అస్సలు కథ ఏమైందంటే ఫస్ట్ పప్పు మాడిందిగా, అప్పుడే విజిల్ పక్కన ఉన్న హోల్ అయితే ఓపెన్ అయిపోయింది. అది ఓపెన్ కావడం వల్ల ఒక్క విజిల్లో అయ్యేది 5 విజిల్ అయినా అరే విజిల్ సౌండ్ ఎందుకు వస్తలేదా అనుకొని చూసేసరికి పక్క నుంచి గాలి సుయ్యమంటే వెళ్ళిపోతుంది. ఇంకా చేసేది ఏముంది అని చెప్పి మూత తీసేసి నార్మల్ మూత పెట్టేసి అయితే కర్రీ కానిచ్చేసిన. అంతలోపు రైస్ కూడా అయింది. సో కర్రీ అయితే దగ్గరకు వచ్చిన తర్వాత ఆయిల్ అంతా పోయింది.
సారీ వాటర్ అంతా వెళ్ళిపోయింది. తర్వాత కావాల్సినంత మసాలా వేసుకొని అయితే పెట్టేసిన. సో అంతలోపు వాటర్ కూడా పట్టుకొని ట్రాలీలో అయితే పెట్టేసిన. చూడండి మా ఇంటికి ఒక పావురం వచ్చింది. బికాజ్ వర్షం పడుతుందండి. సో వానకు తాళలేక అది వచ్చి ఇంట్లో చేరింది. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసిన. ఇది ఏంది షార్ట్ లాగా వస్తుంది అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నాకు ఇంకా అలవాటు కావట్లేదండి వీడియోస్ తీయడం. సో అడ్డంలో తీయాలన్నా పొడవలో తీయాలన్నా అర్థం కాక ఏ టైంకి ఏదైతే అట్లా తీసేయడం వల్ల మీకు కొంచెం డిస్టర్బెన్స్ కావచ్చు. ప్లీజ్ ఇగ్నోర్ అయితే చేయండి. సో మనం నిన్న తెచ్చిన జెంటిల్ అయితే ఉంది కదా, అది ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నా. 2 కప్స్ అయితే వేసుకున్నా. కానీ స్మెల్ అయితే బాగుందండి. స్మెల్ బాగుంది, బట్ నాకు అలవాటు లేక మాత్రం రోజంతా సఫర్ అయితే అయినా కొంచెం. ఎందుకంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు అంత ఎట్లనో ఉండే స్మెల్. కంఫర్ట్ యూజ్ చేసినప్పుడు కూడా నాకు ఫస్ట్లో అట్లానే అయింది. సో అదే సెట్ అవుతుందిలేండి, చూద్దాం. సో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి లిక్విడ్ కూడా వేసేసి అయితే కావాల్సిన మోడ్లో పెట్టుకొని ఆన్ చేసేసుకున్నా. నెక్స్ట్ మా పిల్లలు చూడండి, ఇదైతే మొన్నటి క్లిప్పు. మార్కెట్కి వెళ్ళిన రోజు సో అది కిండర్ జాయ్ తెచ్చుకున్నారు. సో అది ఓపెన్ చేసేదాకా వాళ్ళకైతే ప్రాణం ఆగదు కదా, అదన్నమాట. ఓపెన్ చేసి చూస్తే అందులో అయితే ఒక డాల్ వచ్చింది చూడండి. సో నేనైతే దాన్ని ఫిక్స్ చేసేస్తున్నాను. మా బాబు అయితే డిస్టర్బ్ చేస్తున్నారు వాయిస్ ఓవర్లో. ఇంకా మాటలు రావట్లేదు, అందుకే అలా అయితే అంటున్నాడు. వాడికి ఏదో కావాలంట, సో అడుగుతున్నాడు అన్నమాట. సో డాల్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అందులో వచ్చిన క్రీమ్ కూడా తినాలి కదా, లేకపోతే పిల్లలకు మనసున పడుతుందా? అస్సలు పట్టదు కదా. సో అదన్నమాట. క్రీమ్స్ అయితే పెడుతున్నా. బాల్స్ మా పాప తినేసింది. క్రీమ్ కూడా తనే తిన్నది అనుకోండి. బాబుకి ఎక్కువ అయితే పెట్టను, ఎందుకంటే చూడండి వాడు ముందే వద్దంటుండు. కానీ తర్వాత అయితే తినలేండి. వాడికి కూడా ఇష్టమే చాక్లెట్స్ అంటే, కాకపోతే నేను మాత్రం ఎక్కువ పెట్టడానికి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే పాప ఎక్కువ తినడం వల్ల ఆమెకు తిని 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 తర్వాత ఏమవుతుంది, అంతా ఒక్కటేసారి దగ్గు రూపంలో అయితే బయటకు వచ్చేస్తుంది. సో అందుకే బాబుకి అయితే ఎక్కువ పెట్టడానికి ఇష్టపడతలేను. చూడాలి వాడు ఎలా తింటాడో ఇక. సో ఇదండి మన వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.